మాతృత్వం ఒక వరం మీకు ఉంది ఆ అవకాశం అనేటువంటి కాన్సెప్షన్ ద్వారా దాదాపు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కరీంనగర్లో ఉన్నటువంటి రోహన్ హాస్పిటల్లో వారికి సంబంధించిన డాక్టర్ శ్రీదేవి గారు ఉన్నారు. ఎందుకు అసలు సంతాన సాఫల్యం కాకపోవడానికి కారణం ఏంటి, ఇలాంటి హాస్పిటల్స్ రావడానికి గల కారణం ఏంటి? గతంలో ఎలాంటి హాస్పిటల్ లేవు. చాలా సంతానం అనేది న్యాచురల్గా వచ్చేటువంటి అవకాశం, ఒక వరం. కానీ హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది. అమ్మాయిది కారణమని అబ్బాయి వాళ్ళు, అబ్బాయిది కారణమని అమ్మాయి వాళ్ళు. ఏంటి అసలు రీజన్స్, దాని పరిష్కారం ఏంటి మనం తెలుసుకుందాం. నమస్తే. సో ఈ మధ్యకాలంలో సొసైటీలో చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. వివాహం అయిన తర్వాత నుంచి వివాహము అయ్యేంత వరకు, వివాహం ఎప్పుడవుతుంది, అయిన తర్వాత మరేంటి శుభవార్తలు లేదా, గుడ్ న్యూస్ లేదా, కన్సీవ్ అయిందా అనేటువంటి క్వశ్చన్ వస్తుంటుంది. నెక్స్ట్ కొంతమందికి పర్వాలేదు, న్యాచురల్గా ఆటోమేటిక్గా అవుతూనే ఉంటుంది. తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు లేక హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారు. అసలు రీజన్స్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి? పిల్లలు పుట్టకపోవడానికి ఆడవాళ్ళు ఎంత కారణమో మగవాళ్ళల్లో కూడా వాళ్ళు కూడా అంతే కారణం. ఇప్పుడు ఏంటంటే లేట్ మ్యారేజెస్ వల్ల వాళ్ళ కెరియర్ అంటే టైమింగ్స్, ఇప్పుడు కొంతమంది సాఫ్ట్వేర్ కపుల్స్ ఉంటారు, ఒకళ్ళు ఒక టైము షిఫ్ట్ టైమింగ్స్. ఇంకొకటి ఏంటంటే ఈ చిన్నప్పటి నుంచి పిల్లలకి జంక్ ఫుడ్ అలవాటు అయ్యి వాళ్ళు ఓవర్ వెయిట్ అవ్వడము, పీసీఓడి డెవలప్ అవ్వడము, ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువ ఉంటాయి. ల్యాప్టాప్స్ వాడడము, వాటి వల్ల మేల్స్లో సెమెన్ కౌంట్స్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు కౌంట్స్కి ఇప్పటికి చాలా తేడా ఉంది, మేము ఎంబీబీఎస్ చేసేటప్పటి నుంచి. ఎందుకు అంటే ఇది ఎన్విరాన్మెంటల్ కాజెస్ కానీ, పొల్యూటెంట్స్, వీళ్ళ ప్రొఫెషనల్ హెజార్డ్స్ అంటారు కదా, వాటన్నిటి వల్ల సెమెన్ కౌంట్స్ తగ్గిపోతున్నాయి. అమ్మాయిల్లో ఇప్పుడు సేమ్ జంక్ ఫుడ్, వాళ్ళకి వండుకోవడానికి టైం ఉండదు, తినడానికి టైం ఉండదు. ఆ టైం ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్రలేమి వల్ల కూడా వాళ్ళకి అండాల క్వాలిటీ కానివ్వండి, వీర్యకణాల క్వాలిటీ కానీ చాలా తగ్గిపోతున్నాయి ఉన్న కొద్దీ. ఈ మన పొల్యూషన్, పెస్టిసైడ్స్, ఈ కూల్ డ్రింక్స్ తాగడము, ఇట్లాంటి వాటి వల్ల కూడా ఇవన్నీ కౌంట్స్ తగ్గడము, క్వాలిటీ తగ్గిపోవడము, దానివల్ల కొంచెం పిల్లలు లేట్ అవుతున్నారు. అంటే మీ దగ్గర ఎట్లాంటి ట్రీట్మెంట్ లభిస్తుంది? చాలామంది మీ దగ్గరకు వచ్చి సంప్రదిస్తుంటారు. చాలా సక్సెస్ రేట్ ఎట్లా ఉన్నది? మీ దగ్గర ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ట్రీట్మెంట్స్ అంటే ఫస్ట్ అంటే డిపెండ్స్ అండి. వాళ్ళు పెళ్ళయి మరీ ఇట్లా 1 year, కొద్దిమంది 2 నెలలకు కూడా వస్తారు. అలాంటి వాళ్ళ కొంచెం అంటే అన్నీ నార్మల్ బేసిక్ టెస్టులు చేస్తాము, కౌన్సిలింగ్ చేసేసి పర్వాలేదు మీకు అన్నీ బాగానే ఉన్నాయి, కొన్ని రోజులు మీకు సొంతంగా ట్రై చేయండి. ఒక 1 year వరకు ట్రై చేసి అన్ని రకాలుగా ట్రై చేసి అవ్వకపోతే అప్పుడు డాక్టర్ని అప్రోచ్ చేయండి అని చెప్పి పంపిస్తాం. వాళ్ళకి ఏదైనా ఉందనుకోండి, హార్మోన్ ప్రాబ్లమ్స్, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే దానివల్ల దాన్ని ట్రీట్ చేసిన తర్వాత అప్పుడు ట్రై చేయమంటాం. న్యాచురల్ పద్ధతిలో ఫస్ట్ ఎంకరేజ్ చేస్తాం. తర్వాత ఐయుఐ విధానం ఒకటి, ఐవీఎఫ్ విధానం, ఇక్సీ విధానం అంటారు. ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర అన్నీ ఉన్నాయండి. కొంత ఈ ఓవైరియన్ దగ్గర ఉబ్బుగా ఉంది, జస్ట్ ట్యూబ్ దగ్గర, అట్లాంటి ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్తో కూడా ట్రీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఓవరీ దగ్గర ఉబ్బు అంటే మీరు అనేది అంటే పీసీఓడి అంటున్నా. పీసీఓడి అంటే అందరికీ పీసీఓడిలకి సర్జరీలు అవసరం లేదు. అంటే వాళ్ళు బాగా బరువు తక్కువ ఉన్నోళ్ళు ఎంత బరువు ఉండాలో అంత బరువు పెంచుకోవాలి. బిఎంఐ అంటాం దాన్ని, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. హైట్కి తగ్గ బరువు ఉండడం. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, ఒబేస్ ఉన్నవాళ్ళు బరువు తగ్గడానికి ట్రై చేయాలి. ఎక్సర్సైజ్, డైట్ మెయింటైన్ చేసి. అప్పుడు కూడా అది అవ్వలేదు అంటే కొద్ది మందికి మాత్రమే పీసీఓడి సర్జరీ అవసరం పడుతుంది. అంటే వాటిని పీసీఓడి అంటే నీటి బుడగలు పగలగొట్టడం అంటారు, డ్రిల్లింగ్ అంటారు. అది కొద్ది మందికి అవసరం. ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటారు, అది చేసుకోవాలి. అంటే మన దగ్గర టెస్ట్ ట్యూబ్ సంబంధించి మన ఫెసిలిటీ ఉందా, ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? ఐవీఎఫ్నే మామూలు వాడుక భాషలో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటారు, దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? మిగతా ఎవరైతే పిల్లలు లేదని చెప్పి దిగులతో ఉన్నారో, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో, వాళ్ళకి ఎలాంటి సూచన ఇస్తారు ఫస్ట్ మీరు? దిగులు అంటే అదే అండి, ఇప్పుడు ఏంటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ డయట్ అంటే ఏది పడితే అది జంక్ ఫుడ్లు తినడము, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, మంచి నిద్రపోవాలి ఫస్ట్. అది ఎక్కువ ఈ మధ్య ఫోన్లు చూడడము, లేట్ నైట్ స్లీప్, ఇవన్నీ కాకుండా ఫస్ట్ వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటూ, మరి అంటే ఎక్కువ రోజులు అవుతుంది అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి, అంటే ఎవరైతే వాళ్ళకి స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళని కన్సల్ట్ చేసి రిలేటెడ్ ఏం ప్రాబ్లం ఉంది దానికి ట్రీట్ చేయించుకోవాలి.
ఒక ధీమా ఇవ్వగలుగుతారా మీకు ఇక్కడికి వచ్చే? తప్పకుండా. సో ఓవరాల్గా దేవిపుత్రిక అనే కాన్సెప్ట్తో మీరు ముందుకు రావడం జరిగింది. చాలా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ. ఏంటి అసలు దేవిపుత్రిక గురించి? దేవి పుత్రిక అంటే అది మన హాస్పిటల్లో ఈ రోజు నుంచి ఒక 1 year వరకు ఎవరైనా అంటే ఆడపిల్ల పుట్టింది అనుకోండి, వాళ్ళకి ఉచితంగా సర్వీస్ చేస్తున్నాం. అంటే ఛార్జెస్ ఫ్రీ, హాస్పిటల్ ఛార్జెస్ ఫ్రీ. అది సిజేరియన్ కానివ్వండి, నార్మల్ డెలివరీ కానివ్వండి. అది ఎందుకు తెచ్చామంటే మామూలుగా రోజు అంటే ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాము, అమ్మాయి బయటకు వచ్చి మేము అమ్మ కంగ్రాచులేషన్స్ అమ్మాయి పుట్టిందని, అయ్యో అమ్మాయా మేడం అంటారు. ఎస్పెషల్లీ సెకండ్ అమ్మాయి పుట్టినాక కొద్దిమంది ఐవీఎఫ్ చేయించుకుంటారు. అంటే ఇన్నేళ్ళు తిరుగుతారు, 16 ఏళ్ళు 17 ఏళ్ళు తిరుగుతారు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, ఎంతో తిరుగుతారు, ప్రెగ్నెంట్ అవుతుంది, అప్పుడు సంతోషపడతారు. తీరా డెలివరీ అయ్యి మళ్ళీ మనం వెళ్ళి అమ్మాయి పుట్టిందమ్మా బాగుంది అని చెప్పి, అయ్యో అమ్మాయా మేడం అంటారు. అంటే వాళ్ళకి ఇంకా కూడా అమ్మాయి పుడితే చాలా బర్డెన్ అనే ఫీలింగ్ ఉంది. కొంచెం మేము అంటే అట్లా ఏదో కొంచెం వాళ్ళకి ఏదో హెల్ప్ అవుతుంది అని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. దీని ద్వారా ఈ 1 year ఈ అంటే హాస్పిటల్ ఛార్జెస్ ఫ్రీగా చేస్తున్నాం. సో మొత్తం మీద వివాహమైన తర్వాత కొద్ది రోజులకే మాకు పిల్లలు లేరు, సంతానం లేరు అని ఆసుపత్రిలో చుట్టూ తిరిగే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దాదాపు 1 year వెయిట్ చేసిన తర్వాత మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. ఆ యువతి ఎంత కారణమో పిల్లలు కాకపోవడానికి, ఆ యువకుడు అదే కారణము, ఆ రేషియోలోనే కారణమవుతారు అనేటువంటి ప్రధానమైన కాన్సెప్టు. పిల్లలు లేని వారికి సంతాన సాఫల్యం కొరకు తమ వద్ద ఉన్నటువంటి ఆధునిక పరిజ్ఞానంతో ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతాం అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. అలాగే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 25 years 25 సంవత్సరాల సుదీర్ఘ సేవ తర్వాత ఈ సంవత్సరం మొత్తం డెలివరీ అయిన వాళ్ళకి, అది నార్మల్ అయినా సిజేరియన్ అయినా కానీ ఆసుపత్రి ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో మేము వసూలు చేయము. దీనిలో జెండర్ డిస్క్రిమినేషన్ని ఎరాడికేట్ చేయడమే ప్రధాన ఉద్దేశంతో దేవిపుత్రిక అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు రావడం జరిగింది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.